నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, అఖండ 2 సినిమా ఆగిపోయింది. మనం గతంలో కూడా డిస్కస్ చేసాము దీనికి సంబంధించి ఎక్కడెక్కడ అమౌంట్స్ ఉండిపోయి ఏంటి అని చెప్పేసి. అయితే దీని వెనుక ఆగడం వెనుక ఎవరెవరి హస్తం ఉంది అనేది కూడా మీరు సూచాయిగా కొంచెం అంచనాగా చెప్పారు దాన్ని. బట్ ఈవేళ అయితే ఒక క్లారిటీ ఇవ్వండి. దీని వెనుక మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన హస్తం ఉంది, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన హస్తం కూడా ఉంది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ కొత్త కోణం వినిపిస్తూ ఉంది. ఏమంటారు మీరు? సరే, ఇక్కడ సినీ ఇండస్ట్రీలో పుకార్లు ఎప్పుడు స్వీకారం చేస్తూనే ఉంటాయి, కానీ ఇక్కడ చిరంజీవి ముఖంగా ఆయన మూలంగా ఈ సినిమా ఆగిపోయింది అనేటువంటి వార్తలు ప్రచారం చేయడంలో ఎంత మాత్రం కూడా నిజం లేదు. చిరంజీవికి ఈ సినిమాకి సంబంధం ఏంటండి? చిరంజీవికి మనశంకర వరప్రసాద్కి ఈ సినిమాకి ఏమైనా పొంతలు ఉందా? అఖండ తాండవం అన్నది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. వాళ్ళు ఒక మంచి ఫిక్షన్, వాళ్ళు బ్రహ్మాండమైన కథలు వండుకున్నారు అఘోర నేపథ్యంలో. అది చాలా వెరైటీగా ఉంటుంది. ఆ సినిమా ఏ సినిమాతో కూడా పోల్చి చూసుకోకూడదు. అయినా ఇప్పుడు చిరంజీవి గారు కాంటెంపరీ హీరోల మీద పడి బ్రతకవలసిన అవసరం లేదు. ఆయనకున్నటువంటి స్టాండ్ ఆయనకుంది, ఆయనకున్నటువంటి ఫిలిం స్టేటస్ ఆయనకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చిరంజీవి గారిని ఈ రొంపులోకి లాగడం మాత్రం న్యాయం కాదు. ఎందుకంటే ఆయనకి అవసరం లేదు. ఈరోజు చిరంజీవి గారి సినిమా అంటే ఆయనకున్న ప్రేక్షకులు ఆయనకున్నారు. నాకు వద్దు బాబు ఈ పెద్దరికు, నేను పెద్దగా ఉండను, నేను ఒక నటుడుగా ఉంటాను, కళామ తల్లి బిడ్డగా ఉంటాను, మీ అందరికీ ఆప్తుడుగా ఉంటానని మొత్తుకుంటూ ఇంకా ఆయన మీద పడి ఏడిస్తే అర్థం ఏమైనా ఉందా? కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని వెనుక మాత్రం చిరంజీవి గారి కుట్ర ఉందని అని చెప్పడం అన్యాయం. ఎవరో కొంతమందికి ఏంటంటే గిట్టని వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం, ఇలాంటి ప్రచారాలు చాలా చేశారు. తర్వాత క్షమాపణలు చెప్పారు. అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కానీ ఈ సినిమా ఆగిపోవడం వల్ల ఎవరికి మంచి లాభం, ఎవరికి రాజకీయ లబ్ధి చేకూరుతుంది? ఈ సినిమా ఆగిపోవడం వల్ల ఈయన ఉన్నటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీని ఎలాగ దెబ్బతీయాలంటే వాళ్ళ చేతికి మట్టి అంటుకోకుండా దెబ్బతీయాలి. మట్టి అంటుకోకుండా దెబ్బతీయాలంటే వాళ్ళ తాలూకు రాజకీయ చతురత, రాజకీయ కుట్రలు ఇంత అంత కాదు. ఇప్పుడు ఎవరు వాళ్ళకి ఇప్పుడు వీరు కూటమి ప్రభుత్వానికి ఎవరైతే అపోజిషన్ లో ఉన్నారో వాళ్ళ తాలూకు కుట్రలు మామూలు సాదా సీదా కుట్రలు కాబట్టి ఈ సినిమా తయారవుతున్నప్పటి నుంచి, హైప్ వస్తున్నప్పటి నుంచి సినిమా బాలకృష్ణకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అప్పుడు కాంచి తర్వాత బాలకృష్ణ ఫస్ట్ టైం ఇండియన్ గ్లోబల్ స్టార్ గా రూపాంతరం చెందుతున్నారనేటువంటి భయంతో చేసినటువంటి ఒక కుట్ర. కానీ ఈ కుట్ర కోణంలో బయటపడుతుంది, ఆలోచించవలసిన అవసరం లేదు. అంతేగాని కుట్రకి చిరంజీవికి ముడి పెట్టవలసినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు మాట. అది అన్యాయం, అసత్యం. అంటే రాజకీయ కుట్ర ఉంది అనుకోవచ్చు. అయితే మరి మనం విన్న ప్రకారమును, మనం విన్న ప్రకారం కాదు, మనం ఆలోచించాలి. ఈ సినిమా ఆగిపోతే ఎవరికి బాగా లాభం చేకూరుతుంది? ఎవరు వాళ్ళ పార్టీకి నెరవేరుతుందని సంబరపడతారు? ఎవరికి ఇది అంటే ఒక వెండిపోటు అవుతుంది? ఎవరు దీనివల్ల ప్రతిష్టలు కోల్పోతారు అని ఆలోచిస్తే ఈ ఎన్ని కారణాలు ఎవరికి లాభం అంటే వాళ్ళకి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి పార్టీకే లాభం అవుతుంది. వాళ్ళు మాత్రమే సమర్థనీయంగా ఈ పాత్రలు పోషించారు. వాళ్ళ వంతు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడారు. ఆ గేములో బలిపశువుగా మిగిలిపోయిన వ్యక్తి మన బాలకృష్ణ గారు. కనుక దీన్ని పరిష్కరించాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా అది మరి చేతుల్లో లేని 70 కోట్లు అని అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో ఫిగర్స్
యాక్చువల్ గా బయటపడలేదు. అందువల్ల సరే నెక్స్ట్ పోస్ట్ పోన్ చేసుకుందాం అంటే పండగ అనుకున్నారు. ఈలోగా ఈ ప్రచారాలు ఎందుకండి? చిరంజీవి గారు ఎందుకు స్పందిస్తారు, బాలకృష్ణ గారు ఎందుకు స్పందిస్తారండి? దీంట్లో చిరంజీవి గారికి కానీ బాలకృష్ణ గారికి కానీ ఏదైనా పాత్ర ఉంటే వారు స్పందిస్తే అర్థం ఉంది. చిరంజీవి ఎందుకు స్పందిస్తాడు, బాలకృష్ణ ఎందుకు స్పందిస్తారు? ఆధారాలు లేకుండా ఎందుకు మాట్లాడతారు వాడు పెద్దవాళ్ళు? అసలు చిరంజీవి గారి పేరుని ఎందుకు తెర మీదకు తీసుకొచ్చారు అన్నది ఇప్పుడు కొంచెం రాద్ధాంతంగా ఉంది. అది ఎంతవరకు కరెక్ట్, ఎందుకు అసలు ఆయన్ని తీసుకున్నారు అని. అవునమ్మా, అదొక సరదా. కొంతమంది వాళ్ళు ఊహాగానాలు అలాగా కుక్కుడు స్టోరీస్ ఉన్నట్టే కుక్కుడు ఈ కల్పనా చాతుర్యం మాట వాళ్ళది, అంతేగాని ఇందులో యథార్థం ఏమాత్రం లేదు. రైట్ సార్. అలాగే మూవీ చూసుకుంటే సంక్రాంతికి రిలీజ్ కూడా అయ్యే ఛాన్స్ లేదు అని అంటూ ఉన్నారు. యాక్చువల్ గా మనము ఈ రోజు నిన్న రాత్రి లేదా ఈ రోజు రిలీజ్ అయిపోతుంది అని అనుకున్నాము. బట్ ఇప్పటి వరకు కూడా మరి క్లారిటీ రాలేదు. సంక్రాంతికి కూడా కష్టమే అని అంటూ ఉన్నారు. సో మీరేమంటారంటే ఫ్యాన్స్ అంతవరకు పాపం వెయిట్ చేయగలుగుతారా? వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లినట్లుగా అయిపోయింది. మీరేమంటారు? అంటే ఫ్యాన్స్ వెయిట్ చేయగలుగుతారంటే ఫ్యాన్స్ ఎంతకాలమైనా వాళ్ళ అభిమాన హీరో కోసం వెయిట్ చేస్తారమ్మా. ఒకటి. రెండోది, ఫ్యాన్స్ వెయిట్ చేయడానికి ఏముంది, వాళ్ళ అభిమాన హీరో ఆ సినిమాని పండుగ చేసుకోవాలి, వెయిట్ చేస్తారు. అయితే తాజాగా వస్తున్న వార్తల్ని మనం పరిశీలించినట్టయితే ఏదో మాటలు జరుగుతున్నాయి, వాళ్ళిద్దరికి స్వాంతన ఏదో సమన్వయం చేకూర్చినట్లయితే వెంటనే సినిమా రిలీజ్ అవుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలన్నీ కూడా కార్యరూపం దాల్చారు కదా. ఇప్పుడు వార్తలు రావడం వేరు, ఈ వార్తలు కార్యరూపం దాల్చడం వేరు. కార్యరూపం దాల్చాలంటే ఈ 14 డీల్స్ వాళ్ళు అక్కడ ఎవరైతే వాళ్ళు ఫినాన్షియర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఒక కొలిక్కి వచ్చి, ఒప్పందానికి వచ్చి, ఫినాన్షియల్ గా ఒప్పందానికి వచ్చి, ఆ చెల్లుబాట్లు మంచి చెడ్డ అంతా ఒక ఒప్పందానికి వచ్చి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వెంటనే రిలీజ్ డేట్ వాళ్ళు చేస్తారు. వాళ్ళ చేతుల్లో ఉన్న థియేటర్ సంగీత అంటే మారిపోకుండా ఉంటే డెఫినెట్ గా వెంటనే రిలీజ్ డేట్ పండుగ వరకు పోస్ట్ పోన్ చేయవలసిన అవసరం లేదు. ఈ చిక్కుముడి విడిపోయినట్టయితే వెంటనే వాడు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. దీంట్లో అభిమానులకు వచ్చి నష్టం ఏమి లేదు. అభిమానులు హ్యాపీగా పండగ అంటే ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు ఈ స్థితి కంటే పండగ స్థితి వాళ్ళది వేరుగా ఉంటుంది. వాళ్ళ స్థితి కానీ వాళ్ళ పరిస్థితి కానీ వేరే ఉంటుంది అన్నమాట. పండగకు వచ్చినటువంటి సినిమాలో ఏకైక హిట్ సినిమా ఇదే అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. కానీ ఇక్కడ సమన్వయం కుదరాలి. ప్రొడ్యూసర్లకి ఫినాన్షియర్స్ కి సమన్వయం కుదిరినట్టయితే ఇది జరుగుతుంది. ఈ విషయంలో బాలకృష్ణ ఆయన కూడా చొరవ తీసుకుని ఆయన రెమ్యూనరేషన్ ని కూడా వదులుకుంటున్నాను, దాదాపుగా 10 కోట్ల సంథింగ్ అరౌండ్ ఇంకా ఎక్స్ట్రానే అనుకుంటాను ఆయన ఇవ్వదలుచుకున్నారు, మూవీని అయితే రిలీజ్ చేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడారు అని చెప్పేసి కూడా ఒక వార్త వినిపిస్తూ ఉంది. ఫ్యాన్స్ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు? అంటే ఇక్కడ బాలకృష్ణ గారు ప్రొడ్యూసర్స్ ని పిలిచి మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. మాట్లాడమే కాకుండా కొంత రెమ్యూనరేషన్ కూడా వదులుకున్నారు. బాలకృష్ణ గారు ఎలాగైతే అంటే ఫిగర్స్ మనకు వద్దు, కొంత రెమ్యూనరేషన్ అంటే వారికి రెమ్యూనరేషన్ వదులుకుంటే వెసులుబాటుగా ఉంటుందని ఇటు బాలకృష్ణ గారు కానీ లేకపోయినట్టయితే బోయపాటి శ్రీను గారు కానీ కొంత రెమ్యూనరేషన్ వాళ్ళ వంతు ఏదో వాళ్ళ సహకారంగా వదులుకున్నారు. ఇక్కడ కావాల్సింది ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కావాలి. ఇప్పుడు పెద్దలు ఉన్నారు, తిరుపతి ఉన్నాడు, ఇంకా పెద్దలు ఉన్నారు కదా, వీళ్ళందరూ ముందుకు వచ్చి ఒక ఏర్పాటు చేయాలి. ఎందుకంటే తెలుగు సినిమాలో ఒక భారీ సినిమా, అందున బాలకృష్ణ సినిమా ఆగిపోయిందంటే ఆ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా ఒక మచ్చగానే ఉంటుంది. అందువల్ల ఇది అందరూ కలిసి తీసుకొని నిర్ణయం కానీ ఏ ఒక్కరూ తీసుకొని వెంటనే ఈ సినిమాని రిలీజ్ చేసేటువంటి అవకాశాలు తక్కువ. బాలకృష్ణ గారు ఇప్పుడు నోరు ఇప్పకూడదు. ఏం మాట్లాడతాడు బాలకృష్ణ గారు, ఏం మాట్లాడడానికి ఏముంది. అందువల్ల నా అభిమానులు ఎవరు నిరాశపడవద్దు అని చెప్తాడు, అభిమానులకి వేడుకోలుగా చెప్తాడు. అది చెప్పాల్సింది చెప్పాడు.
సార్ అలాగే మరి ఈ ఇష్యూలను తీసుకుంటే రీసెంట్ గాను నట్టి కుమార్ గారు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. ఆ దానికి సంబంధించిన అమౌంట్స్ ని బ్యాక్ చెయ్యాలి, ప్రేక్షకులు కూడా నష్టపోయారు, అలాగే మిగిలిన వాళ్ళు కూడా దీనికి సంబంధించిన టీం కూడా నష్టపోతా ఉంది అని చెప్పేసి. సో మీరేమంటారు సార్? దానికి సంబంధించి దాదాపు 100 కోట్లు ఎంతో లెక్క చెప్తూ ఉన్నారు. సరేనమ్మా, ఈ 100 కోట్లు ఇవన్నీ మన ఊహాగానాలు కాకుండా దీనికి మనీ రీపే చేయడం అన్నది కుదరదు. అది ఎలా ఉంటుందంటే వాళ్ళు టికెట్స్ తీసుకుంటారు కదా, ఆ టికెట్స్ ఎవరైతే తీసుకున్నారో సినిమా రిలీజ్ అయిన సమయంలో వాళ్ళకి ప్రవేశార్హతను కల్పించాలి. దానికోసం వీళ్ళు ఏర్పాటు చేయాలి. టికెట్ తీసుకున్నారు కదా, టికెట్ తీసుకున్న ట్రైన్ టికెట్ తీసుకున్నాము, ట్రైన్ ఆగిపోయింది, మళ్ళీ ఆ టికెట్ మీద ట్రైన్లో ఎక్కి ట్రావెల్ చేయదు కదా. అందువలన సినిమా టికెట్ తీసుకున్నారు, సినిమా ఆగిపోయింది. తర్వాత టికెట్ తీసుకున్న వాళ్ళందరికీ వెసులుబాటు కల్పించి సినిమా చూసే అవకాశం కల్పించాలి. అది కల్పిస్తారు, అది వాళ్ళ ధర్మం కూడా. అంతేగాని డబ్బులు ఎవరు రీపే చేస్తారు? డబ్బులు రీపే చేయడం కొంచెం కష్టం. అది డబ్బులు రీపే చేసినా వాళ్ళు ఏమంటారు, ఆ కలెక్షన్ కానీ అంటే ఫైనాన్షియర్స్ అదేం ముట్టుకోవడం లేదు, మా అప్పు తీరిన తర్వాతే మిగతా కలెక్షన్ ముట్టుకుంటా అంటారు. ఇన్ని చిక్కులు ఉన్నాయి కదా. ఎవరికి ఇష్టం వచ్చిన మాట వాళ్ళు మాట్లాడడం అన్నది సబబు కాదు. నేను 50 సంవత్సరాలు బట్టి ఇండస్ట్రీ చూస్తున్న వాడిని, జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్న వాడిని గనక ఇక్కడ ఏంటంటే ఎవరి సినిమా ఆగిపోయిందని తీసి పక్కన పెట్టినట్టయితే, ఎవరి సినిమా ఆగిపోయినప్పుడు కూడా తెలుగు సినిమా ఫీల్డ్ మీద ఒక మచ్చ పడుతుంది. వీళ్ళు సమర్థనీయంగా సినిమాలు తీయలేకపోతున్నారు, రిలీజ్ చేయలేకపోతున్నారు అంటే బయర్స్ ఎవరు వస్తారమ్మా? రేపు ఎవరి సినిమా మాత్రం ఈ సినిమాకి పట్టిన గతే వేరే సినిమాలకు కూడా పట్టొచ్చు కదా. వాళ్ళ ప్రొడ్యూసర్లు హీరోల దగ్గర అన్ని విషయాలు కూడా విప్పి చెప్పరు కదా. విప్పి చెప్పవలసిన అవసరం ఉందని ఇక ముందేలా తెలుసుకుంటారు. విప్పి ఏమండి మాకు ఇట్లాంటి లోన్స్ ఏమి ఉన్నాయండి, ఇది ఎలా ఉంటుందో తెలీదు అని ముందుగా వాళ్ళతో సంప్రదింపులు జరిపి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారా బాగుండేది. వీళ్ళు ముందుగా సంప్రదింపులు జరపలేదు. వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు ప్రత్యర్థి పార్టీ అని నా ఉద్దేశం అమ్మా. ఇది ఇప్పుడు కాకపోతే రేపైనా వార్తల్లోకి వస్తుంది అన్నమాట. సాదా దెబ్బ, మామూలు చావు దెబ్బ కొట్టారన్నమాట వాళ్ళు బాలకృష్ణుని. అని రాజకీయంగా దెబ్బతినేలా, కూటమి ప్రభుత్వం మీద కూడా ఏదో మత్తపడేలాగా, ఇవన్నీ కూడా మామూలు రాజకీయంగా ఆడుతున్నటువంటి ఒక రాక్షస క్రీడ తప్ప ఇది మామూలు ఫైనాన్షియర్ ఒక ప్రొడ్యూసర్ మధ్య ఉన్నటువంటి ఈ చీచినాటు కాదు. దీని వెనుక ఒక కుట్ర ఉంది. అది రేపైనా తెలుస్తుంది, కొద్ది రోజుల్లోనైనా సరే ఆ కుట్ర ఏదో బయటపడుతుంది. లేకపోతే ఎవరికి అవసరం ఉంది ఇలా బాధపడాల్సిన అవసరం ఎవరికి లేదు. ఆ ప్రత్యేక పార్టీలు తప్ప లేదు. ఇక నట్టి కుమార్ పెద్ద మనిషి చెప్పారు, బాగుంది, కానీ టికెట్ డబ్బు వాపస్ చేయడం కాదు. టికెట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా సినిమా చూసేటువంటి అర్హతను కలిగి ఉంటారు. అది న్యాయం, అది ఎవరు కాదనలేరు. వాళ్ళు డబ్బు తీసుకుంటే డబ్బు జవాబుదారీగా ఉంటారు కదా. అవును సార్, ఉంటారు కదా. అందువల్ల ఇది వీరితో ఈ విషయంలో ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు కానీ చాలా వరకు జాగ్రత్తగా మాట్లాడతారు ఆయన. ఈ విషయంలో అది ఎందుకు అలాగన్నారో తెలీదు. ఒకవేళ వీళ్ళు నిజంగా వాళ్ళందరికీ టికెట్లు తీసుకున్న వాళ్ళందరికీ సినిమా చూసే అవకాశం కల్పిస్తామంటే మరి తిరిగి మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. మనకి చేత అయితే మన తెలుగు ఇండస్ట్రీ కనుక మన తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రతిష్టాత్మకమైన సినిమాని నిలబెట్టుకుందాము, దీన్ని కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరుద్దాము, మరొక పాన్ ఇండియా స్టార్ ని మనం తెచ్చుకుందాము, అంటే మనం పొందుపరుచుకుందాం, తెచ్చుకుందాం, ఆయనకి ఏంటి ప్రోత్సహిద్దాం అనేటువంటి ఆలోచన అందరికీ ఉండాలి. అందరికీ ఉండాలి. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది, వీళ్ళందరూ ఆలోచించారు. ఒకరు ఆలోచించడం కాదు, ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అంతే. కానీ దీనివల్ల అభిమానుల తాలూకు మనోభావాలు అంటే వాళ్ళ అభిమానంతోనే ఉంటారు కనుక కొంత ఒక క్షణ మాత్రం బాధపడిన విషయం అది కరెక్టే. ఎవరైనా బాధపడతారు, ఆయన సినిమా చూద్దాం అనుకున్నప్పుడు బాధపడతారు కదా. ఆ పండగ హడావుడి మొదలైన తొలి వారంలోనే ఈ సినిమా రిలీజ్ పెట్టుకున్నారు.
పండుగ వాతావరణం వచ్చింది కదా, బాలకృష్ణ సినిమా వస్తే నిజంగా పండుగ జరుపుకునేవారు అన్నమాట. అవును అవును. చూద్దాం సార్, మరి రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.